చెవి నొప్పి వచ్చినప్పుడు చెవిలో నూనె వేయడం చాలా మందికి సాధారణ అలవాటు. అయితే చెవిలో నూనె వేయడం వల్ల నిజంగా నొప్పి తగ్గుతుందా? లేక ఇన్ఫెక్షన్ మరింత పెరుగుతుందా? పిల్లల చెవి ఆరోగ్యంపై దీని ప్రభావం ఏంటో తెలుసుకుందాం. పిల్లలకు చెవి నొప్పి వచ్చినప్పుడు ఆవాల నూనె లేదా ఇతర నూనెలను చెవిలో వేయడం చాలా సాధారణం. కొందరు చెవిలో మైనం పేరుకుపోయినప్పుడు కూడా నూనె వేస్తారు. కానీ వైద్య నిపుణుల ప్రకారం ఈ అలవాటు సమస్యను తగ్గించడం కంటే మరింత పెంచే అవకాశం ఉంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం పిల్లలకు చెవి నొప్పి రావడానికి ప్రధాన కారణం ఇన్ఫెక్షన్ లేదా ఇతర సమస్యలు. అలాంటి సమయంలో చెవిలో నూనె వేస్తే ఇన్ఫెక్షన్ తగ్గదు. పైగా బ్యాక్టీరియా, ఫంగస్ పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో నొప్పి, వాపు, మంట వంటి సమస్యలు పెరుగుతాయి. చెవి నుంచి చీము లేదా నీరు వస్తుంటే చెవిలో నూనె వేయడం మరింత ప్రమాదకరం. జలుబు లేదా జ్వరం సమయంలో కూడా చెవి నొప్పి రావచ్చు. అప్పుడు ఇంటి చిట్కాలు ప్రయత్నించకుండా ముందుగా వైద్యుడిని సంప్రదించాలి. పిల్లలకు చెవి నొప్పి ఉంటే తప్పనిసరిగా ఈఎన్టీ వైద్యుడిని సంప్రదించాలి. స్వయంగా మందులు లేదా ఇంటి నివారణలు చేయడం వల్ల సమస్య మరింత ఎక్కువ కావచ్చు. చెవిని శుభ్రం చేసే క్రమంలో ఇయర్ బడ్ ను జాగ్రత్తగా ఉపయోగించాలి. వైద్యుడి సూచన లేకుండా చెవిలో డ్రాప్స్ వేయకూడదు. స్నానం చేయించేటప్పుడు చెవిలోకి నీరు లేదా సబ్బు వెళ్లకుండా చూసుకోవాలి. చల్లని వాతావరణంలో చెవులను వెచ్చగా ఉంచాలి.